నిన్న ఉన్నదేమోనన్నా ఇది. ఉంటది. అంటే మనం అది టేబుల్ని డ్రాప్ చేసేసామా? డ్రాప్ చేసాం కదా. కొంచెం మళ్ళీ రన్ చేయలేదు మనం. తెలుసు. రన్ చేయ ఉంటే ఉంటుందా? చేసాము. రన్ చేయ ఉంటే ఉంటుందా? సరే. టీ డబుల్ 2 సార్లు పడ్డది. STU కొద్ది రన్ చేయి రమ్స్. లేదు, క్రియేట్ చేయ ఒకటి. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే. క్రియేట్ చేసేటప్పుడే నిన్న చెప్పా కదా డూప్లికేట్ ఇవ్వకుండా ఎలా చేయాలని. నిన్న తర్వాత చెప్పావు, తర్వాత దానికి అదే నిన్న మామూలుగా మనం డేటా వచ్చిన తర్వాత చెప్పా. వచ్చిన ఇప్పుడు తర్వాత కన్స్టెంట్ ముందే డిస్టింగ్ రాకుండా చేయాలంటే కన్స్టెంట్స్ వాడాలని చెప్పా కదా. కన్స్టెంట్స్ నిన్న చెప్పలేదన్న కన్స్టెంట్స్. అదే ఇప్పుడు వాడదాం అది ఒకసారి. ఓకే. స్టార్ట్ చేయి. క్రియేట్ స్పెల్లింగ్. క్రియేట్ టీ స్పేస్ టేబుల్. ఇప్పుడు నేమ్ ఇవ్వాలి కదన్నా. టేబుల్ నేమ్ కాదు, టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్. టేబుల్ స్పేస్ టేబుల్ నేమ్. ఓపెన్ బ్రాకెట్ ఐడి, రోల్ నెంబర్ కానీ ఐడి కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమిద్దామంటే మనం ముందే ఐడి స్పేస్ ఇంటి ఇచ్చాయి. ఇంట్ స్పేస్ స్పేస్ యూనిక్ అని ఇవ్వు. యూనిక్ QUE కామా ఓకే. మిగతా ఇచ్చాయి. ఓకే. నేమ్, మార్క్స్, CHAR. యూనిక్ అవసరం లేదు దీనికి. యూనిక్ అవసరం లేదు. నేమ్స్ ఏమి ఉండొచ్చు కదా చాలా మందికి. ఓకే. కామా ఇంకోటి ఏదైనా ఇచ్చాయి. సిటీ ఇచ్చాయి. సెక్షన్ తక్కువ. సిటీ వేర్కేర్. సిటీ రన్ మీకు చేసి ఉండొచ్చు. రన్ చేసి ఇంకా చాలే. కామా తీసి నెక్స్ట్ ఇంక ఏదైనా కాలం ఉంటే కామా, లేదంటే కనుక అవసరం లేదు. పెట్టి ఎర్ర వచ్చింది అన్న, లేకపోతే ఒకవేళ లేనప్పుడు వస్తుంది. చూడు క్రియేట్ అయింది లేదు. క్రియేట్ అయింది కదా. రేటింగ్ ఇప్పుడు డేటా ఇవ్వు. టైమ్స్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ స్టూడెంట్స్ స్పేస్ వాల్యూస్. ఐడి ఇంటి కాబట్టి ఇంటి కాబట్టి నెంబర్ ఇవ్వాలి ఏదో ఉంది. నేమ్
వేరకారు కాబట్టి కాబట్టి సెమీ కొటేషన్స్ లో ఇవ్వాలి. సిటీ సిటీ ఏంటి వేరకారు కదా. ఉమ్. 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 చాలే 3 చాలే. ఏమొస్తుంది ఇప్పుడు ఎర్రర్? ఎఫెక్టెడ్ ఓకే, సేమ్ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. నిన్న వచ్చిందా? వైలేషన్ ఆఫ్ యూనిక్ క్యూ కీ. నిన్న వచ్చిందా? నిన్న రాలేదు. ఎందుకు? నిన్న మన యూనిక్ క్యూ వాడలేదు కాబట్టి. సో మనం ఏ కాలం మీద అయితే మనం కన్స్టెంట్ అప్లై చేస్తామో యూనిక్ అయినా కన్స్టెంట్ బట్టి ఉంటుంది, అది డూప్లికేట్స్ అలో చేయదు యూనిక్ అని పెడితే. ఓకే, ఇప్పుడు మనం అదే ఇప్పుడు నువ్వు అక్కడ మళ్ళీ వంశీ నువ్వు శివా స్పేస్ లో ఇంకా నెంబర్ తీసి 1 2 3 4 తీసి 1 2 3 6 ఇచ్చేయి. రంజయ్ 1 రో ఎఫెక్టెడ్ అంటే ఎందుకు? ఆల్రెడీ పైన 2 ఇందాక ఎగ్జిక్యూట్ అయినాయి. నాకు ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకే, మళ్ళీ రన్ చేయడానికి వస్తే సేమ్ అయ్యే వస్తాయి కదా 1 2 3 4 1 2 3 5. ఇప్పుడు సెలెక్ట్ కూడా రన్ చేయ ఒకసారి. సి వంశీ 2 సార్లు వచ్చింది. ఎందుకు? మనం దానికి యూనిక్ దానికి కన్స్టెంట్ ఏమి మనం డిఫైన్ చేయలేదు. మీద అర్థమవుతుందండి అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో అండి, యా గుడ్. అందరికి అర్థమవుతుంది కదా? ఈశ్వర్, కోటి, రంజిత్. ఎస్, అర్థం. క్లియర్ వంశీ? క్లియర్. యా, నెక్స్ట్ ఇలానే ఇన్సర్ట్ ఇంటూ ఇంకోటి ఇన్సర్ట్. ఇప్పుడు ఇక్కడ వంశీ ఉంది కదన్న, మనం దీన్ని రీప్లేస్ చేయాలంటే చేద్దాం అదే ఇప్పుడు. సో దీనికి మనం ఏం చేస్తామంటే అప్డేట్ క్వరీ వాడతాం. అప్డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అన్నట్టు 1 2 3 6 ఒకటి వంశీ ఉంది, 1 2 3 4 ఒకటి వంశీ ఉంది కదా. సో మనకు వంశీ ప్లేస్ లో శివ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం. అంతేనా? అంతే. అప్డేట్ స్టూడెంట్స్ ఎంటర్ కొట్టు, కొంచెం క్లియర్గా ఉంటుంది. ఆ టేబుల్ అప్డేట్ చేస్తున్నాం. ఆ టేబుల్లో దేన్ని అప్డేట్ చేస్తున్నాం? సెట్. మెయిన్ ఫ్రేమ్స్ లో కూడా ఉంటుంది సేమ్ ఇదే సెట్. ఏ కాలం? వంశీ అనేది ఏ కాలంలో ఉంది? నేమ్ కాలం. నేమ్ ఈక్వల్స్ టు వంశీ ప్లేస్ లో కృష్ణ, సారీ శివాని ఇస్తున్నాం అంతేగా, తీసేది శివాని అంతే. కొటేషన్స్ లో శివాని మనం ఏమి ఇద్దాం అనుకుంటున్నాం అది ఇవ్వాలి, శివ. మరి ఇట్లా నేమ్ శివాని ఇస్తే ఏమిది? అన్నీ మారిపోతాయి కదా, పైన 3 శివాని వచ్చేస్తాయి. మరి నీకు కావాల్సింది ఏంటి? ఓన్లీ 2 వంశీస్ ఉన్నాయి, ఒక దానికి శివ ఇవ్వాలి. అదే ఏది అంటే దేని బట్టి మనం తీసుకుంటాం? థర్డ్ వన్ 1 2 3 6 ఐడి. పర్ఫెక్ట్. అక్కడ అందుకని వేర్ కండిషన్ వాడు అంతే. స్పేస్ వేర్ ఐడి ఈక్వల్ టు ఐడి ఈక్వల్ టు
1 2 3 6. పర్ఫెక్ట్. ఇప్పుడు రన్ చేయి. అయిపోయిందన్న 1 చూడు చెక్ చేయి. మారిందా? మరి ఇప్పుడు నాకు సిటీస్ మొత్తం హైదరాబాద్ కావాలి. చెయ్యి. అయింది. సూపర్. క్లియరా? అప్డేట్. సో మనకు కావాల్స్తే ఏమన్నా కండిషన్ అప్లై చేయాలంటే వేరు వాడండి. లేదు మొత్తం మనకి ఆ కాలం అంతా కావాలంటే జస్ట్ ఆ కాలం ప్లేస్ లో మనకి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్ అండి అందరికి? అప్డేట్ క్లాస్. Yes. Yes, అండి. నెక్స్ట్ ఇందాక కాన్స్టెంట్ ఏం వాడడం నుంచి యూనిక్ వాడాం కదా, ఇప్పుడు ఇంకోటి నల్ ఒకటి వాడదాం. సో మామూలుగా ఇంకోటి ఇన్సర్ట్ ఇంటూ పెట్టావు కదా, అక్కడ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్లో 1 2 3 6 ప్లేస్ లో నల్ అని పెట్టు. నల్ పెట్టే. రన్ చేయి. ఇప్పుడు స్టూడెంట్ సెలెక్ట్ రన్ చేయి. నల్. అసలు నల్ వాల్యూ అంటే ఏంటి? అంటే ఏం వాల్యూ ఉండదు, వితౌట్ వాల్యూ. నల్ వాల్యూ అంటే ఏదో ఒక వాల్యూ ఉంటుంది, అదే అన్నోన్ వాల్యూ, అది ఏముంటుంది అనేది తెలియదు మనకి. ఓకే. సో కొన్నిసార్లు మనకి అక్కడ నల్ వాల్యూ మనం ఉండకూడదని ముందే సేమ్ అంది కన్స్టెంట్ పెట్టామనుకో, అక్కడ ఒక నిమిషం ఉంది. సో నల్ అంటే ఒక అన్నోన్ వాల్యూ అన్నట్టు, అందులో ఏముంటది అనేది తెలియదు ఎవరికి. ఓకే. సో కొన్ని రిక్వైర్మెంట్లు ఏమొస్తాయంటే మాకు ఆ కాలం అనేది నల్ ఉండకూడదు, నల్ వాల్యూస్ తీసుకోకూడదు అని ముందే మనకి ఇస్తారు రిక్వైర్మెంట్. ఓకే. ఇన్ దట్ కేస్ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఆ కాలం ఇప్పుడు ఇందాక ఎలాగైతే ఇంటి పక్కన యూనిక్ అని పెట్టామో ఐడికి నాట్ నల్ అనే కన్స్టెంట్ వాడతాం. ఓకే. సో ఇంకొక టేబుల్ ఒకసారి డ్రాప్ చేసే, టేబుల్ డ్రాప్ చేసి టేబుల్ డ్రాప్ చేయంటున్నాం. డ్రాప్ టేబుల్ నేమ్ స్టూడెంట్స్, టేబుల్ స్టూడెంట్స్, డ్రాప్ టేబుల్. ముందు కనబడటం. సో ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు నేమ్ దగ్గర నల్ నువ్వు నేమ్ వేర్ క్యార్ 18 పక్కన నల్ అని ఇచ్చే, నాట్ నల్ సారీ. ఇప్పుడు రన్ చేసేయి. సో ఇప్పుడు ట్రై చేయి, ఎక్కడ వంశీ దగ్గర నల్ ఇవ్వడానికి ఆ 3 రన్ చేసి రన్ చేయాలి, ఆ 3 రన్ చేసి 4 దానికి ఇద్దాం. అంటే ఇప్పుడు డైరెక్ట్ స్పేస్ ఇస్తే నల్ రాదా? నల్ ఇవ్వాలి. స్పేస్ వేరు, నల్ వేరు.
వాళ్ళు నల్ అంటే ఒక అన్నోన్ వాల్యూ అది తీసే కొటేషన్ చేసి ఓకే కొటేషన్ పర్లేదు రన్ చేస్తా రన్ 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 ఇప్పుడు ఆ కొటేషన్ చేసి నల్లని పెట్టు. వన్ టూ త్రీ సిక్స్ కూడా ఇది అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ యూనిక్ వాల్యూ ఇచ్చాం కదా అక్కడ. ఇంకా రెండే రన్ అవ్వవు ఎందుకంటే ఆల్రెడీ రన్ చేసాం మనం. 1 2 3 7 The statement See. has been terminated. కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ కాలం నేమ్. ఎందుకు మనం ఆల్రెడీ అక్కడ నాట్ అలం పెట్టాం. ఇట్ డజంట్ ఎలో నల్ వాల్యూస్. ఓకే ఇన్సర్ట్ ఫెయిల్. ఎర్రర్ ఏంటో కూడా ఇక్కడ చూపించింది. మనకి ఎర్రర్ అంతా కింద చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి కాలమ్స్ ఏమేమి వాడాం, ఒక కాలం ఏమో యూనిక్ వాల్యూ రావాలని వాడాం, ఒక కాలం ఏమో నాట్ నల్ అని వాడాం. ఆటనాల్లో కొన్నిసార్లు మన రిక్వైర్మెంట్ ఎలా వస్తాయి అంటే ఈ రెండు కాంబినేషన్ వాడమంటారు. ఒకటే కాలంకి మాకు ఈ రెండు కావాలి, అది నాట్ నల్ ఉండాలి, యూనిక్ వాల్యూ కూడా ఉండాలి అంటారు. ఓకే సో ఇన్ దట్ కేస్ విల్ గో ఫర్ ప్రైమరీ కీ. ఆ రెండు కాంబినేషన్ లో ఉంటే దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే సో ఒకటే కాలంకి ప్రైమరీ కీ ఇచ్చేయచ్చు. ఇంకోటి మళ్ళీ సేమ్ అది డ్రాప్ చేసేరా టేబుల్. రంజిత్ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. డ్రా చేసాం. సో అక్కడ ఎన్నికి తీసేయి, అక్కడ నాటనాలు తీసేయి. ఈ నిక్కు ఆటనాలు రెండు తీసాం. రెండు తీసేయి. సో ఐడికే ప్రైమరీ కీ నువ్వు. ఫస్ట్ ఒకటే రో రన్ చేయి. ఓన్లీ ఇన్సర్ట్ ఇంటూ ఒకటే రన్ చేయాలి. నెక్స్ట్ మూడోది రన్ చేయి. ఇప్పుడు ఒక నల్లు ఇచ్చాం, అయినా తీసుకుంటుంది తీసుకోవట్లేదా? తీసుకుంటుంది. తీసుకుంటుంది ఎందుకంటే మనం నేమ్ గేమ్ కన్స్టెంట్ ఇవ్వలేదు. కన్స్ట్రక్ట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రన్ చేయి. తీసుకుంటుందా? వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రైన్. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ. కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ. ఎందుకు మనం ప్రైమరీ కీ అని మెన్షన్ చేసాం ఆల్రెడీ. ప్రైమరీ కీ అంటే ఏంటి? ఇట్ డజంట్ ఎల్లో డూప్లికేట్ వాల్యూస్, ఇట్ డజంట్ ఎల్లో నల్ వాల్యూస్. నల్ వాల్యూస్. సో మనం ఓన్లీ నల్ వాల్యూస్ ఎల్లో చేయకూడదు అంటే కనుక నాట్ నల్ అని ఇవ్వాలి. ఓన్లీ డూప్లికేట్ ఎల్లో చేయదంటే కనుక యూనిక్ అని ఇవ్వాలి. మాకు ఆ రెండు కాంబినేషన్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్ విల్ గో ప్రైమరీ కీ. ఇప్పుడు అక్కడ నువ్వు ఫస్ట్ దానికి నల్లు ఇచ్చినా తీసుకోదు అది. సెకండ్ ఇది 1 2 3 5 చేసి నల్లు ఇవ్వు. తీసుకుంటుందా? సో అది డూప్లికేట్స్ తీసుకోవట్లేదు, నల్ వాల్యూస్ తీసుకోవట్లేదు. అది ప్రైమరీ కీ అండి. ప్రైమరీ కీ. I have one doubt here. చెప్పండి. So primary key should enter only first column or we can enter any column? I mean, యూ కెన్ టేక్ ఎనీ కాలం. మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ ఇచ్చాం? ఏ ఐడికి ఇచ్చాం? ఐ మీన్ ఏ కాలంకి ఇచ్చాం? first ID. మనం ఏ కాలంకి ఇస్తే అది Okay. మన రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ మనం జస్ట్ ఎగ్జాంపుల్ కి ఐడికి ఇచ్చాం. యూ కెన్ టేక్ ఫర్ నేమ్, యూ కెన్ టేక్ ఫర్ సిటీ, ఎనీథింగ్. Okay. సో సేమ్ ఇదే కేసులో మీరు ప్రైమరీకి ఫస్ట్ కాలం కి ఇవ్వచ్చు, సెకండ్ కాలం కి నాట్ నల్ ఇవ్వచ్చు, థర్డ్ కాలం కి యూనిక్ ఇవ్వచ్చు. అది మన రిక్వైర్మెంట్ ని బట్టి. Okay.
So primary key should allow to any column. Okay, we can give. మనం ఏ Can give. కాలం కింద ఇవ్వచ్చు. ఎస్, క్లియర్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రైమరీకి జనరల్గా అంటే మనకి సెన్సిబుల్ ఉండాలి. జనరల్గా ఐడి అలాంటి వాటికి డూప్లికేట్స్ ఉండకూడదు. నేమ్స్ సేమ్ ఉండొచ్చు. మన దాంట్లో ఇద్దరు కోటీస్ ఉన్నారు మన క్లాస్లో ఉన్న, అవును బట్ ఇద్దరు ఐడీస్ డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైనా మన మన కంపెనీలో కానీ మన క్లాస్లో కానీ ఇప్పుడు కృష్ణాలు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, బట్ వాళ్ళ రోల్ నెంబర్స్ ఏముంటాయా ఉండదు. జనరల్గా అంటే ఎలా ఉంటాయి అనేది మనకి ఆల్రెడీ సెన్స్ అయిపోతుంది రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు నేము, సిటీ ఇలాంటివన్నీ డూప్లికేట్స్ ఉండొచ్చు, బట్ రోల్ నెంబర్ సేమ్ ఉండదు. ఫోన్ నెంబర్ అంటే మన ఎంప్లాయ్ ఐడి సేమ్ ఉండదు, మన ఫోన్ నెంబర్ సేమ్ ఉండదు. అలాంటి వాటికి మనం ఈక్వలెంట్ ఇస్తుంటాం. నేమ్స్, సిటీస్, శాలరీస్ ఇవి సేమ్ ఉండొచ్చు. ఇప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ ప్రైమరీకి ఇవ్వచ్చు అన్న, అంటే నల్ వాల్యూ ఉండకుండా ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు ప్రైమరీకి ఇస్తే 40 ఉండకూడదనే కదా, ఆ, మన నలిస్తే తీసుకోదు కదా. ఆ. ఉమ్. అంటే నల్లు కాకుండా అక్కడ ఏం వాల్యూ లేకుండా ఇస్తే ఇప్పుడు అసలు ఏమి ఇవ్వకుండా ఇస్తేనా అది అప్పుడు తీసుకోదు. రండి డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేసి రండి, డిలీట్ చేయదు. వేరేది చేస్తుంది. One more doubt. Can we give primary key as of all of columns or only one column? ఎన్ని కాలమ్స్ కానీ ఇవ్వచ్చు. Okay. Okay. కామ కూడా తీసేయి. ఏమొచ్చింది? కాలం నేమ్ నెంబర్ నేను అందుకే అన్నాను మనం ఏ ఆర్డర్లో ఇస్తున్నాము, ఎన్ని ఇస్తున్నాము అది కూడా చూసుకోవాలి అని. పైన మనకి ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 3. కింద ఎన్ని ఇచ్చావు? 2. తీసుకోవాలి. అంటే మొత్తం స్పేస్ ఇస్తే తీసుకుంటుంది. అంటే ఇక్కడ కామా కూడా అవసరం లేదు, జస్ట్ కొటేషన్స్ లో స్పేస్ ఇవ్వు. కామా ఇచ్చి అదే 40,000 కిందకే తీసుకుంటుంది అక్కడ. నల్ వాల్యూ తీసుకుంటే మళ్ళీ ఎర్రర్ రావాలి కదా. అవును, నువ్వు అక్కడ ఇక్కడ మనం నాటనాలు పెట్టినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు రన్ చేసి అంటే మనకి దానికి ప్రైమరీకి వాడింగ్ కదా. అదే అంటున్నావు సార్. ఇప్పుడు సెలెక్ట్ రన్ చేయి. ఏం తీసుకుంది? నల్ వాల్యూ నల్లు కాదు, పైన చూడు 0. ఓకే సారీ 0. అదే ఇప్పుడు నువ్వు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోటికి అట్లా ఇవ్వు, కోటికి కూడా స్పేసెస్ ఇవ్వు. రెండోది ఇంకోటి ఏదైతే ఇంకోటి ఇన్సెట్ ఇంటూ కొట్టి అక్కడ 1 2 3 8 ఇవ్వు. అటు సెకండ్ దానికి స్పేసెస్ ఇవ్వు అంటున్నాను. రన్ చేయి. ఇవ్వలేదు. కంట్రోల్ V కొట్టి అక్కడ 1 2 3 8 ఇవ్వు. ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు రన్ చేసి సెలెక్ట్. ఇప్పుడు ఏం తీసుకుంది? ఇప్పుడు ఇందులో మన దాంట్లో 3 మెయిన్ ఫ్రేమ్స్ ఉన్నారు. ఇనిషియలైజ్ చేసినప్పుడు ఏమైంది? నెంబర్స్ ఏమైతే రంజిత్? హలో, నెంబర్స్ ఏమవుతాయి ఇనిషియలైజ్ చేసినప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ లో అయితే? మెయిన్ ఫ్రేమ్ అయితే 0 అయితే 0 అయితే. టెక్స్ట్ అయితే ఏమైంది? టెక్స్ట్ నల్ అయింది. స్పేసెస్ అవుతుంది, నల్ అవ్వదు. అదే సారీ స్పేసెస్. ఏదన్నా టెక్స్ట్ అయితే గనక స్పేసెస్ వస్తుంది, నువ్వేం వాల్యూ ఇవ్వకపోతే. అదే
ఇంటీజర్స్ అయితే కనుక 0 వస్తుంది. ఓకే. సో అందుకే ఇందాక నువ్వు పైన వాల్యూ ఏమైతే 0 0 వచ్చింది. వచ్చింది. నల్ వచ్చింది. అదే నల్ వాల్యూస్ అంటే జీరోస్ స్పేసెస్ కాదు, అక్కడ ఏం లేదన్నట్టు కాదు, ఏదో ఒక వాల్యూ ఉన్నట్టు, అన్నోన్ వాల్యూ నల్ అనేది. ఓకే. 0 వేరు, నల్ వేరు, స్పేసెస్ వేరు, నల్ వేరు. ఓకేనా? ఓకే. ఉమ్. ఇప్పుడు నల్ ఉంటే ఇంకే వాల్యూ మనం ఇన్సర్ట్ చేయడానికి ఉండదు. 0 ఉంటే మళ్ళీ ఏదైనా వాల్యూ దానికి అప్డేట్ చేయొచ్చు. నల్ వేరు, 0 వేరు, నల్ వేరు, స్పేస్ వేరు. నల్ అనేది ఒక అన్నోన్ వాల్యూ. ఓకే. 0 ఈక్వల్స్ టు 0. 0. నల్ ఈక్వల్స్ టు నల్లా? కాదు. నల్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఎందుకంటే అన్నోన్ వాల్యూ కదా, మనకి ఎట్లా ఎలా తెలుస్తుంది? ఒక నల్లో 1 ఉండొచ్చు, ఒక నల్లో 2 ఉండొచ్చు, ఒక నల్లో ఇంకోటి ఉండొచ్చు, అవునా? సో నల్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్స్ టు ఏ నల్. అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెక్ అనేది వాడదాం. సో మళ్ళీ డ్రాప్ చేయ వంశీ. డ్రాప్ చేసినావా? అదే సార్. ఒకసారి ఇంకోటి చివరిలో ఇంకోటి ఇచ్చాయి, సిటీ అని, సారీ శాలరీ ఒకటి ఇచ్చాయి. శాల్ స్పేస్ ఇంటెన్ ఇచ్చాయి. రన్ చేసి ఫస్ట్ రన్ చేయి. హైదరాబాద్ పక్కన శాలరీ పెట్టు. రన్ చేయి. కాపీ కూడా చేసి ఇంకోటి వేరే పెడతా. అట్లా ఒక 2-3 ఇచ్చాయి. నెంబర్ మార్చు. నెంబర్ ఐడి మనం ప్రైమరీకి ఇచ్చాం, తీసుకోదు అది. రన్ చేసి సెలెక్ట్ కూడా రన్ చేయి. సో ఇప్పుడు నువ్వు ఏ డేటా ఇచ్చినా తీసుకుంది, అవునా? ఇప్పుడు టేబుల్ డ్రాప్ చేయి ఒకసారి. అక్కడ శాలరీ దగ్గర కామా పెట్టు. ఇంకోటి కామా పెట్టినావు. చెక్, CHECK, చెక్ బ్రాకెట్ ఓపెన్ చేయి. శాలరీ లెస్ దెన్ 20,000 అని పెట్టు. 20,000. రన్ చేయి. క్లోజ్ చేసేది, బ్రాకెట్ క్లోజ్ చేసి అయిందా? అవునా, ఒకటైంది. 1, 2 అయినాయి. 15,000 అయింది, 18,000 అయింది. ఒకటి 2 rows ఎఫెక్టెడ్, 1 row ఎఫెక్ట్, 1 row 2 ఉన్నాయి చూడు అక్కడ, అవునా? మూడోది ఎందుకు అవ్వలేదు? మనం ముందే చెక్ కన్స్టెంట్ వాడాం. వాళ్ళ డేటా ఇచ్చే ముందే మనం వాడుతున్నాం అనమాట. అది ముందే చెక్ చేసుకుంటుంది. శాలరీ ఎవరిదైతే 20,000 కంటే తక్కువ ఉంటుందో
వాళ్ళదే ఎంటర్ చేయమని అడుగుతుంది అక్కడ. ఓకే. ఇప్పుడు 25,000 తీసేసి 19,000 నువ్వు తీసుకుందా ఇప్పుడు తీసుకుంది. 21 ట్రై చేయి. సూపర్. తీసుకుందా. తీసుకోరా. అది చెక్ Try with కన్స్ట్రైంట్. 20,000. 20,000 ఆల్సో నాట్. ఎవరో చెప్పింది షోకోటన్నా. Hmm. ఈక్వాలిటీ ఇవ్వలేదు కదా మన అవ్వదు. మనం 20,000 లెస్ దెన్ 20,000 ట్రూ ఫాల్స్ అది. We didn't give that equal to that. 20,000 లెస్ దెన్ 20,000 ట్రూ ఫాల్స్ అన్నది. ఫాల్స్. The false. ఫాల్స్ అయితే తీసుకోదు ఇంకా చెప్పేది ఉంది. 1 లెస్ దెన్ 1 కాదు కదా. సో అది Okay. సో ఇవాళ ఏమేమి డిస్కస్ చేసాం వంశీ. వాళ్ళ యూనిక్, నల్లు, ఫస్ట్ అప్డేట్ క్వరీ రన్ చేసాం. అప్డేట్, నెక్స్ట్ కన్స్ట్రైన్స్ లో ఏం రన్ చేసాం. కన్స్ట్రైన్స్ లో ప్రైమరీకి యూనిక్, నాట్ నల్, ప్రైమరీ, చెక్. చెక్. ఇంకా రెండు ఉంటాయి ఇంకా ఉంటుంది ఒకటి ఫారెన్ కీ ఒకటి ఉంటుంది. అది నేను జాయిన్ అప్పుడు చెప్తా. ఫారెన్ కీ ఒకటి, డిఫాల్ట్ కూడా వస్తుంది. మరి డిఫాల్ట్ ఎందుకు ఈ సర్వర్ లో పనిచేయట్లేదు, నేను అదో చెక్ చేయాలి, కుదరట్లేదు నాకు. ఆ రెండు చెప్తాను నేను. నెక్స్ట్ ఒక్కసారి మిగతా వాళ్ళు ఎవరున్నారు ఇలా. ఈశ్వర్ ఎస్ చెప్పండి. మీ ఎంతండి ఎక్స్పీరియన్స్ ఈశ్వర్? అంటే గట్టిగానే ఉంది కానీ ఐటీ వచ్చేసి ఒక 4 years పెట్టింది. ఓకే, సేమ్ 4 years మెయింటెనెన్స్ ఉందండి. లేదా అవునండి 4 years మెయిన్ ఫ్రేమ్. ఓకే, అర్థమవుతుందండి. అర్థమవుతుందండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో? టిల్ నో అయితే లేదండి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ వస్తాయి. ఓకే, డన్. సో సరే వంశీ, నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఇంకా ఒకసారి సెలెక్ట్ క్వరీ రన్ చేయవంశీ. Before 1 2 3 1 2 3 6 ఓకే. ఇంకా రెండు ఏమన్నా నువ్వు డిఫరెంట్ వాటిలో 16,000 ఒకటి 14,000 అట్లా డిఫరెంట్ ఇవ్వండి. ఇంకోటి 19 తీసి 14 ఇవ్వు.
సెలెక్ట్ క్వరీ రండి. సో ఇప్పుడు నాకు అక్కడ శాలరీ ఎట్లా ఉంది, ఒకళ్ళకి 15,000 ఉంది, ఒకళ్ళు 18, 19, 16, 14 ఇట్లా డిఫరెంట్గా ఉంది ఫార్మేట్లో. yes yes సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో 14తో స్టార్ట్ అవ్వడం, 15, 16, 17, 18, 19 అట్లా వెళ్ళాలి, లేదా డిసెండింగ్లో రావాలి. సో బేసిక్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ దట్ కేస్ విల్ గో విత్ ఆర్డర్ బై. అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, కింద ఎంటర్ కొట్టి ఆర్డర్ బై స్పేస్, ఆర్డర్ బై స్పేస్ స్పేస్ శాలరీ SAL. ఇప్పుడు రన్ చేయి. వచ్చిందా? వంశీ నువ్వు మ్యూట్లో ఉన్నావా? మ్యూట్లో ఉన్నా, ఇందా మ్యూట్లో ఉన్నా, మాట్లాడుతున్నాను. వచ్చిందా ఆర్డర్లో? వచ్చింది. 14, 15, 16, 18, 19 అట్లా వచ్చింది. రివర్స్లో రావాలి. ఆర్డర్ బై శాలరీ స్పేస్ డిసెండింగ్ అని శాలరీ పక్కన శాలరీ స్పేస్ DESC డిసెండింగ్ SC రన్ చేయి. వచ్చిందా? ఫస్ట్ పెద్ద చేసిన తర్వాత తగ్గుంటా. వచ్చింది. సేమ్ అట్లానే నీకు నేమ్ మీద కావాలంటే నేమ్ మీద కూడా అప్లై చేయొచ్చు. ముందు ఆల్ఫాబెట్ ప్రకారం వస్తుంది. సిటీ మీద కావాలంటే సిటీ మీద అప్లై చేయొచ్చు, ID మీద కావాలంటే ID మీద అప్లై చేయొచ్చు, నీకు వచ్చిన కాలం మీద అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్స్ ఆల్ఫాబెట్ వైజ్గా అవుతుంది. వీది వచ్చింది ఫస్ట్, అవునా? లాస్ట్ నుంచి వస్తుంది కదా. డిసెండింగ్ ఇచ్చాను. పైన డిసెండింగ్ ఇచ్చావు కదా, మేము ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అసెండింగ్. అసెండింగ్ తీసుకుంటుంది. లేదంటే అసెండింగ్ ఇవ్వాలంటే ASC అని ఇవ్వాలి. మామూలుగా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ASC తీసుకుంటుంది అది. కోటి రామ్. క్లియరా? క్లియర్. సేమ్ అట్లా ఐడి కావాలంటే ఎనీ కాలం మీద మనం అప్లై చేయొచ్చు ఆర్డర్ బై. సో ఓకే. జనరల్లీ ఆర్డర్ బై అనేది దేనికి వాడతాం? స్టార్ట్ చేయడానికి. స్టార్ట్ చేయడానికి. Hmm. ఇప్పుడు డిఫాల్ట్ గా అసెండింగ్ అనేది వచ్చేస్తుంది, మనం రన్ చేసి ఆర్డర్ బై చేసి. అంతే, నువ్వేమైపోతే అసెండింగ్ అని తీసుకుంటావు. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకా సెలెక్ట్ కొరి రన్ చేయి. కొత్త సెలెక్ట్, ఓన్లీ సెలెక్ట్ కొరి. సో నిన్న మనం వేర్ క్లాస్ వాడామా? వేరు వాడాం. అప్డేట్. సో ఇప్పుడు కూడా ఈ ఒక నేమ్ చేంజ్ చేద్దాం. అప్డేట్ వాడతావా? అప్డేట్ వాడి వేరు వాడి. అప్డేట్ అప్డేట్ వాడుతున్నావు అంటే యూ మస్ట్ యూజ్ సెట్ క్లాస్. సెట్ అప్డేట్ తర్వాత అక్కడ కాదు, అప్డేట్ టేబుల్స్ ని ఏం సెట్ చేస్తున్నావు ఆ కాలమ్ ని. అప్డేట్ స్టూడెంట్స్ సెట్. ఓకే. సెట్ ఏది అప్డేట్ చేస్తున్నావు? నేమ్ అప్డేట్ చేస్తుంటే నేమ్ వేరు కాదు, నేమ్ ఈక్వల్స్ టు
కాదు నాన్న, ఓకే ముందు అప్డేట్ చేసేది పెట్టు. ఏం అప్డేట్ చేస్తాం? నేమ్ ఈక్వల్స్ టు ఓకే ఓకే ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు? శివ ఆల్రెడీ శివ ఉంది, అవసరం లేదు. నువ్వు ఏం రెండు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు అది ఇవ్వాలి అక్కడ. రెండు ఉన్నాయి. 2 పెట్టయితే ఫస్ట్ ముందు కొట్టు. రెండు ఉంది, దాన్ని ఒకదాన్ని మారుద్దాం అనుకుంటున్నా. అదే వంశీ, ఇప్పుడు దేనికి మారుదాం అనుకుంటున్నావు? ఇక్కడ ఉంది కదా 1 2 3 6 అదే శివ ప్లేస్ లో ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? రాధాను. అది ఇవ్వు మరి. శివగా అది ఇవ్వాల్సింది. నువ్వేం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా ఓకే అది ఇవ్వాలి. ఇంకొకటి అది నేమ్ కాబట్టి కొటేషన్స్ లేవు. వేర్ కేర్ కాబట్టి కొటేషన్స్ లో ఇవ్వాలి. ఏది అప్డేట్ చేద్దాం అక్కడ అది ఇవ్వు. ఐడి అనేది ఓకే ఓకే నువ్వు వేరే ఇవ్వకపోతే అన్ని మారిపోతాయి. నేమ్ లో ఉన్న అన్ని మారిపోతాయి. ఓకే 1 2 3 6 తలుచుకున్నావు కాబట్టి అది మారుద్ది. అప్డేట్ అంటే ఏ టేబుల్ ఏ టేబుల్ అప్డేట్ చేస్తామో ఆ టేబుల్ ని సెట్ సెట్ తర్వాత అంటే దేన్ని మారుద్దాం అనుకున్నాం అనేది ఆ టేబుల్లో. ఓకే అంతవరకు మారితే అన్ని మారిపోతాయి. లేదు మన కండిషన్ అప్లై చేయాలంటే పర్టికులర్ గా ఒకదానికి వేరు. వేరు మారిందా? మారి నెక్స్ట్ ఇంకోటి రాద్దాం. ఒకసారి ఒక సెలెక్ట్ క్వరీ రండి. ఇదేనా సెలెక్ట్ క్వరీ? ఇదే 2 3 4 ఉంది. నాకు నాకు హైదరాబాద్ డేటా కావాలి. బట్ వాళ్ళ శాలరీ 18,000 కంటే ఎక్కువ ఉండాలి. 2 కండిషన్స్ ఇక్కడ. ఏంటన్నా? హైదరాబాద్ వాళ్ళు ఎవరెవరో కావాలి. ఓకే వాళ్ళ శాలరీ కూడా 16,000 కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళే కావాలి. 18,000 కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళని పక్కగా చేయాలి. వాళ్ళ డేటా రిట్రీవ్ చేయాలి మనం. రైట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. స్టార్ అవసరం లేదన్న, స్టార్ అంటే టేబుల్ మొత్తం వచ్చింది. రాయి మొత్తం మన కింద కండిషన్ రాస్తాం కదా. స్టూడెంట్స్ వేర్ ఏం కావాలని చెప్పాను నేను? సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. ఎండ్ వాడితే ఏమైంది? 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. అప్పుడే వర్క్ అవుద్ది. రైట్. శాలరీ లెస్ దాన్ గ్రేటర్ దెన్ 18,000 లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18,000 పెట్టు. వచ్చిందా? సో రెండింటి 3 ఉంటే 3 వచ్చింది. సో మనకి 18,000 19,000 వచ్చింది. హైదరాబాద్ వాళ్ళది వచ్చింది లిస్ట్. అర్థమవుతుంది నేను అందరికి? నాకు డౌట్ ఎండ్ ఎప్పుడు వాడతామని. ఏంటండి డౌట్? ఇప్పుడు అప్డేట్ స్టూడెంట్ సెట్ నేమ్ ఇచ్చారు కదా. ఫర్ సపోజ్ నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉంది. సో హండ్రెడ్స్ ఆఫ్ డేటా నేను ఎలా సెట్ చేయాలి? అంటే మాన్యువల్ గా టైప్ చేసుకుంటే వెళ్ళాలా, లేకపోతే లాజిక్ యూజ్ చేస్తాను? ఎక్కడ ఇప్పుడు అంటే 100 ఆఫ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అన్నట్టు మన అంటే ఇప్పుడు 6 రికార్డ్స్ ఉన్నాయి. 6 మార్చాలంటేనా? అవునవును. అక్కడ వేరే కండిషన్ ఇవ్వకపోతే సరిపోతుంది. అన్ని మారిపోతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇక్కడ శివ బదులు రాధ ఇచ్చాడు కదా అతను. అవును. ఓకే, నాకు అలాగే నేను 6 డిఫరెంట్ నేమ్స్ తో మార్చాలి నేను నేమ్. ప్రతిదీ డిఫరెంట్ నేమ్ తో మార్చాలా? అవునవును. అప్పుడు మనం ఇంకా సీక్వెల్ మార్చాలంటే 1 by 1 మార్చడమే. లేదంటే కనుక కేస్ స్టడీ ఒకటి వాడొచ్చు. లేదంటే కనుక డైరెక్ట్ ఫైల్లో పంపించుకొని ఫైల్ చేయొచ్చు పాండాస్ వాడి.
ఓకే. ఓకే. ఇలా చేయాలంటే సింగిల్ చేయడం. అదే. అదే. ఇప్పుడు మీరు అన్నది ఫస్ట్ 1, 2, 3, 4 మార్చాలి, 1, 2, 3, 5 మార్చాలి, 1, 2, 3 అట్లా మార్చాలి. అదే కదా మీరు అనేది. అవునవును. అలా అన్నప్పుడు ఇంకా అసలు టేబుల్ డ్రా చేసి కొత్తగా ఇవ్వడం బెటర్. మన టేబుల్ మొత్తం డేటా చేంజ్ చేయరు కదా అక్కడ జనరల్ గా. సో ఆ ఫర్ సిచ్యువేషన్ సపోజ్ వస్తే జస్ట్ నేమే చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకు రిపీటెడ్ గా ఒక 100 నేమ్స్ వచ్చాయి. సో 100 నేమ్స్ యూనిక్ గా ఉండాలి. సో అప్పుడు ఎలా సెట్ చేస్తాం నేమ్స్? అర్థం ఏమైనా అవ్వలేదు. లాజిక్ యూజ్ ఇప్పుడు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 6 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 5 ఉన్నాయి కదా. అవును. ఈ 5 లో 5 సేమ్ సిమిలర్ నేమ్స్ బట్ యూనిక్ నేమ్స్ కావాలి నాకు. ఇక్కడ హైదరాబాద్ ఉందన్న. ఇప్పుడు 3 హైదరాబాద్ అవును, ఉంది. అవును, అవును. ఆ 3 హైదరాబాద్ కాకుండా ఒకటి హైదరాబాద్, ఒకటి గుంటూరు, ఒకటి నర్సరావుపేట, ఒకటి చెన్నై. చెన్నై అలా డిఫరెంట్ అలా చెప్తాను. ఉన్నప్పుడు దేని దాన్ని మార్చుకోవడం అంతే. ఎందుకంటే ఇందులో మనకి ఐడి సేమ్ ఉండదు కదా, మనం చేంజ్ చేద్దామన్నా కూడా. ఇప్పుడు రన్ చేసి అదే. చూద్దాం అన్న ఒకటి. ఎట్లా? మార్చి అంటే మొత్తం ఒకేసారి మనం అన్నిటికీ ఇండివిజువల్ గా మార్చుకోవాల్సింది. అన్నింటి ఇంట్లో మార్చాల్సిందే. అదే వేరు అంతే. నేమ్ ఇచ్చి మన సిటీ ఈక్వల్ హైదరాబాద్, ఐడి ఈక్వల్ టు 1, 2, 3, 4 కేమో మార్చుకోవాలి. అలానే కదా ఇందాక. లేదంటే సేమ్ ఒక్కొక్కసారి సేమ్ కొన్ని ఇలానే. కొన్ని సర్వర్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఇన్ అని ఉంటది. ఓకే. నేను చెప్తా ఇప్పుడు ఒకసారి. వేర్ ఇప్పుడు మీరేమన్నారు ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ దానికి బెంగళూరు మార్చాలి అంతేనా? అవును. ఒక్క నిమిషం. నిమిషం. చెప్పన్న. ఇప్పుడు హైదరాబాద్ దానికి బెంగళూరు మార్చాలి అంతే కదా. హైదరాబాద్ దానికి ఎస్. ఎస్. బెంగళూరు, ఆ, ఇంకో హైదరాబాద్కి ఏమో ఇంకోటి ఏదో ఒకటి. బెంగళూరు కాకుండా చెన్నై. ఇంకోటి ఏదో ఒకటి. చెన్నై, ముంబై. అట్లా అట్లా డిఫరెంట్ మార్చాలన్నప్పుడు ఇంకా సింగిల్ చేయడం అంతే, కుదరదు. ఎందుకంటే దాని ఐడి కూడా డిఫరెంట్ ఉంది కదా. ఓకే. సో వేరే ఐడి దగ్గర ఫర్ సపోజ్ మనకు రిక్వైర్మెంట్ థౌజండ్స్ ఆఫ్ డేటా వచ్చింది. అలా మార్చాలంటే 1000 సింగిల్ గా టైప్ చేసుకుంటే వెళ్ళిపోవాలా? అంతే. అంతేనా? లేదంటే కనుక మనకి పాండాస్ వాడి ఒక ఫైల్లో పంపించుకొని చేసేయచ్చు. ఓకే. ఓకే. అది నెక్స్ట్ మీకు నేను చూపిస్తాను పైథాన్ చెప్పేటప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ అప్డేట్ లోనే మొత్తం ఒకేసారి రాయడానికి కుదరదా అన్న? ఒకసారి రాయడానికి ఎట్లా ఎట్లా రాస్తా ఉంటున్నా ఇప్పుడు. అది అడుగుతుంది. సిటీ హైదరాబాద్ అవుదానుకుంది 1, 2, 3, 4 మార్చాలి. 1, 2, 3, 5 కూడా మార్చాలంటున్నావు కదా. బట్ అది హైదరాబాద్ నుంచి సేమ్ మార్చలేం కదా. అవునవును. అన్ని ఒకటే మార్చొచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్చొచ్చు అంటే మార్చొచ్చు. ఓకే. నువ్వు మళ్ళీ ఒకటి బెంగళూరు మార్చాలంటున్నావు, ఒకటి చెన్నైకి మార్చాలంటున్నావు, ఒకటి కోయంబత్తూరు మార్చాలంటున్నావు. అప్పుడు అవ్వదు కదా. అప్పుడు మూడు అప్డేట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. రాసుకోవడమే. ఓకే. ఒక్క నిమిషం వంశీ. ఓకే.
సారీ. హలో వంశీ, మ్యూట్లో చెప్పండి. ఉన్నది. యా. సో ఇప్పుడు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ హైదరాబాద్ 3 ఉన్నాయి కదా. హలో. చెప్పండి. బట్ 1 2 3 5కి 1 2 3 6కి 1 2 3 7కి 3కి హైదరాబాద్ చేంజ్ చేయాలి మనం ఒకటేసారి. అవును. అవునండి. అర్థమైందా? సో హైదరాబాద్ తీసేసి 3టికి ఒకసారి బెంగళూరు చేద్దాం, బెంగళూరు కానీ చెన్నై కానీ. సో అప్డేట్ స్టూడెంట్స్ సెట్ సిటీ, అక్కడ ఇదే ఉంచు చేద్దాం. అక్కడ సికింద్రాబాద్ ప్లేస్ లో చెన్నై పెట్టి సంథింగ్ ఏదో పెట్టి, ఢిల్లీ కానీ ఏదో ఒకటి. పూణే. వేర్ ఐడి, ఇప్పుడు ఐడి ఏంది, ఇందాక నుంచి ఒకదానికే మారుస్తున్నాం కదా. సో ఇన్ దట్ కేస్ మనం ఎన్ని మార్చాలనుకున్న అన్ని వాటికి ఐడి ఇన్ అని పెట్టి ఈక్వల్ తీసి ఐడి స్పేస్ ఇన్ బ్రాకెట్ ఓపెన్ చేయి. 1 2 3 4 కామా 1 2 3 5 కామా సారీ 3 5 కదా, 3 5 కామా 3 6 మొత్తం 1 2 3 6 1 2 3 7. ఇప్పుడు రన్ చేయి. సెలెక్ట్ రన్ చేయి. పుణే చేంజ్. అర్థమైందండి. ఒకసారి 3 గంటలు మార్చవచ్చు, కానీ మళ్ళీ విత్ డిఫరెంట్ నేమ్స్ అంటే అవ్వదు. ఎందుకంటే అక్కడ సెట్ క్లాస్ ఒకటి ఇస్తున్నాం కదా మనం క్లియర్ గా ఏం మార్చాలో. అంటే మళ్ళీ సిటీని యూజ్ చేయలేము, మార్చే చేంజ్ చేసేదాన్ని యూజ్ చేయలేము. ఆహా, అర్థమైందండి కోటి గారు? అర్థమైంది. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఏం వాడుకోవాలన్నా అదే ఒకేసారి ఎట్ టైం అంటే పాండాస్ కలెక్టర్నా? మన ఫైల్లో పంపించవచ్చు, అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో అయితే సీక్వెల్ చేయలేం. ఓకే, క్లియర్. క్లియర్. సో ఇన్ను వాడాం కాబట్టి ఇంకోటి కూడా ఇప్పుడు చేసేద్దాం. నాకు ఎవరిదైతే శాలరీ 14,000 ఉందో, 15,000 ఉందో, 16,000 ఉందో వాళ్ళు కావాలి. 16 లెస్ దాన్ సెలెక్ట్ స్టార్ అట్లా చేయొచ్చు, ఇట్లా ఇన్ ద్వారా కూడా చేయొచ్చు. జస్ట్ వేర్ శాలరీ అప్డేట్ కాదు, ఇంకా అప్డేట్ దానికి అప్డేట్ ఏం చేయట్లేదు మనం. జస్ట్ సెలెక్ట్ స్టార్. లేదు నాకు ఓన్లీ బెంగళూరు హైదరాబాద్ వాళ్ళ డేటా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. వేర్ సిటీ ఈక్వల్ టు ఇన్, ఈక్వల్ టు కాదు ఇన్, ఓకే, స్పేస్ ఇన్. ఈక్వల్ టు ఇన్ అని పెడతావు, అక్కడ పెట్టలేవు కదా, అందుకని ఎక్కువ పెట్టాలన్నప్పుడు ఓన్లీ ఒకటైతే మనకు వేరే డైరెక్ట్ గా సిటీ ఈక్వల్స్ ఇచ్చేయచ్చు. లేదు మనకు మల్టిపుల్ ఉన్నప్పుడు ఇన్ వాడతాం. ఓకే, ఒకటే అయితేనేమో ఈక్వల్ టు ఈక్వల్ పెట్టేయచ్చు. ఓకే, ఇన్ అంటే నువ్వు మల్టిపుల్ మెన్షన్ చేయొచ్చు అక్కడ. ఓకే, ఇన్ ఇన్ ఏమేం కావాలని చెప్పా నేను నీకు? హైదరాబాదు బెంగళూరు కావాలని చెప్పా. ఇవేంటి వేరకారు కదా. ఓకే, సారీ. వచ్చిందా? అదే. సో నెక్స్ట్ మళ్ళీ రేపు ఇన్ని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ నేను అయిపోయింది కదా, ఇవాళ కావాలంట. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇవాళ ఎవరికన్నా? ఏం లేదండి. రికార్డింగ్ షేర్ చేస్తారా ఎవ్రీడే డ్రైవ్ లో పెట్టి? అది కళ్యాణ్ చేసేస్తారండి. రంజిత్, ఈశ్వర్. No, I'm good till now. Hello. Okay.
11. రేపు మళ్ళీ ఒకసారి ఎన్ని స్టార్ట్ చేద్దామండి, టైం అయిపోయింది కదా. ఓకే అండి. Yeah. ఇవాళ అప్డేట్ ఇవాళ ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు దాకా అప్డేట్ చేసాం, కన్స్టెంట్స్ Constraint. నేర్చుకున్నాం. కన్స్టెంట్స్ లో ఏం నేర్చుకున్నాం? Constraints లో యూనిక్ ఒకటి, నాట్ నల్ ఒకటి, unique, ప్రైమరీ not కీ null, ఒకటి, primary చెక్. key. ఏంటి చెక్ చెక్ అది కాకుండా అప్డేట్. అప్డేట్ మళ్ళీ అప్డేట్ లో మల్టిపుల్ ఎలా అప్డేట్ చేయొచ్చు అని, సింగిల్ ఇంకొకటి ఇన్ స్టార్ట్ చేసాం. ఇన్ను. ఇన్ని రేపు మళ్ళీ చెప్తాను, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ లో కూడా ఇన్ని స్టార్ట్ చేద్దాం రేపు. ఓకే. యా, రేపు నుంచి చిన్న చిన్న ఎస్టిమేట్స్ ఇస్తానండి. ఇంకా సేవ్ చేయడం అది అంటే క్లోజ్ ఎలా? చెప్తా, అది క్లోజ్ చేయి. సేవ్ అని అడుగుతుంది, సేమ్ మన నోట్ ప్యాడ్ లాగే. సేవ్ అని అడుగుతుంది. ఎస్, నీకు కావాల్సిన దగ్గర సేవ్. రెండు కూడా సేవ్ అయింది, అదిగో ఎస్క్యూఎల్ క్వరీ 1 ఉంది, సేవ్ కొట్టు అంతే. మదిరా ఇక్కడ తీసుకోవాలంటాను, ఇక్కడ ఉండదు, బయట మన మన ల్యాప్టాప్ లోనే ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది ఓపెన్ అయితే. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే సరే మరి. రికార్డ్. విల్ క్యాచ్ యు టుమారో. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్.